వెల్కమ్ టు బాసరా ఇన్స్టిట్యూట్. నా పేరు దాసరి శ్రీనివాస్, బాసరా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని మనం ఊహించినాం. కానీ ఎమ్మెల్సీ కోడ్ వల్ల అండ్ ఎస్సీ వర్గీకరణ ఆలస్యం అవుతుంది కాబట్టి ఈ నోటిఫికేషన్ అనేది కొంచెం టైం పట్టేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే అభ్యర్థులు సీరియస్ గా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఉన్నారో ఈ పోస్ట్ పోన్ కావడం కొంచెం బాగా వారికి కలిసి వస్తుంది తప్ప మీకు ఇది మైనస్ కాదు. ఈ పెరిగిన టైంని పాజిటివ్గా మీరు తీసుకోవాలి. ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషను, గురుకుల నోటిఫికేషను అండ్ మోడల్ స్కూల్స్ నోటిఫికేషను ఇది ఖచ్చితంగా నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా. ఖచ్చితంగా 100% గురుకులాలు కూడా ఇదే నోటిఫికేషన్లో, మోడల్ స్కూల్స్ను కూడా వీటితో కలిపే ఇచ్చే అవకాశము 100% వీటితోనే కలిపే వచ్చే అవకాశం ఉంది. 10 నుంచి 10,000 పోస్టులతోటి పాఠశాల విద్యాశాఖలో ఒక 5 నుంచి 6,000 ఉన్నాయి. మోడల్ స్కూల్స్లో 1000కి పైగా ఖాళీలు ఉన్నాయి. అండ్ గురుకులాలలో 4,000 ఖాళీలు ఉన్నాయి. బిఎడ్ అభ్యర్థులకు ఒక 6,000 ఖాళీలు. బిఎడ్ అభ్యర్థులకు డిఎస్సిలో మనకున్నటువంటి సమాచారం ప్రకారము 1000 పోస్టులే డిఎస్సి పోస్టులు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ ప్రమోషన్స్ కనుక ఇస్తే నెక్స్ట్ జూన్ లోపు ప్రమోషన్స్ ఇస్తే మరొక 1,500 వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితులలో డిఎస్సి పోస్టులు ఒక 1000 వరకే ఉండే ఛాన్స్ ఉంది. కానీ మోడల్ స్కూల్స్ 1000 పైన ఉన్నాయి అండ్ గురుకులాలు 4,000 ఉన్నాయి. మొత్తం 6,000 పోస్టులు మినిమం తక్కువ 5 నుంచి 6,000 పోస్టులు బిఎడ్ అభ్యర్థులకు అందుబాటులోకి ఉన్నాయి. కేవలం డిఎస్సినే నమ్ముకుంటాం, డిఎస్సి తెలుగు మీడియము, డిఎస్సినే మేము చదువుతాము అనుకున్న వాళ్ళు చాలా మళ్ళొకసారి మీరు మీ చేజేతుల మీకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గత గురుకులాలలో చాలామంది డిఎస్సి ఉంది, మేము గురుకులాలు రాయము అని కొందరు డిఎస్సి మీదే డిపెండ్ అయ్యి లాస్ట్కు ఉద్యోగం రాకుండా ఇబ్బంది పడ్డారు. చాలామంది ఇలా నేను ఎంతోమందిని మోటివేట్ చేయగలిగిన ఇవాళ వాళ్ళు హ్యాపీగా జాబ్ చేస్తున్నారు. సార్ మీరు చెప్పిన మాట నేను విని ఇవాళ నేను గురుకుల డిఎస్సి కానీ వచ్చినా కానీ నేను గురుకుల జాయిన్ అయినా నాకు వాళ్ళ గురుకుల పీజీటీ జాబ్ వచ్చింది సార్ అని చాలా అభ్యర్థులు, కొన్ని 100 మంది అభ్యర్థులు నేను మోటివేట్ చేయగలిగిన వాళ్ళు ఇవాళ సక్సెస్ కాగలుగుతారు. కేవలము డిఎస్సిని నమ్ముకుంటే మీకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. గురుకులాలలో ఎక్కువ ఖాళీలు ఉంటాయి. నువ్వు గురుకుల ప్రిపేర్ అవుతున్నావు అంటే అది ఎక్కువ సబ్జెక్ట్ ఉంటుంది, డెప్త్ సబ్జెక్ట్ చెప్పిస్తాము కాబట్టి గురుకుల ఈజీగా డిఎస్సి ఈజీగా వస్తుంది. అదే నువ్వు ఓన్లీ డిఎస్సి పర్పస్లో డిఎస్సి సిలబస్ కాపీ డిఎస్సినే ప్రిపేర్ అయితే నువ్వు గురుకుల జాబ్ సాధించలేవు అండ్ ఇంకా మోడల్ స్కూల్స్ జాబ్ సాధించలేవు. కానీ గురుకుల ప్రిపేర్ అయితే నీకు అన్ని ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి బాసరా ఇన్స్టిట్యూట్ ఈ నెల ఫిబ్రవరి 2వ తారీఖున ఫిబ్రవరి 2, 2025 at 10 AM కు ఒకే ఫీజుతో ఉద్యోగం సాధించే విధంగా ఇంటిగ్రేటెడ్ ఇంటెన్సివ్ బ్యాచ్ని మనం స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఇంటిగ్రేటెడ్ ఇంటెన్సివ్ బ్యాచ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే గురుకులకు, స్కూల్ అసిస్టెంట్కు అండ్ మోడల్ స్కూల్స్కు లో ఉన్నటువంటి సిలబస్ని మొత్తం కూడా ఒకే ఫీజుతో, యాక్చువల్ మన దగ్గర గురుకుల ఫీజు 20,000 రూపాయలు ఉంటుంది. గురుకుల అయినా మోడల్ స్కూల్స్ అయినా 20,000 ఉంటుంది. డిఎస్సి 16,000 రూపాయలు ఉంటుంది. మొత్తం మనకు 36,000 రూపాయల ఫీజు ఉండే అవకాశం ఉంది అలా తీసుకుంటే ఇండివిజువల్గా. కానీ ఈ ఇంటిగ్రేటెడ్ ఇంటెన్సివ్ బ్యాచ్లో కేవలం 20,000 రూపాయలకే 1 year వ్యాలిడిటీతో అండ్ ఈ 1 year వ్యాలిడిటీతో మీరు ఎన్నిసార్లు అయినా అది డిఎస్సి కావచ్చు అండ్ గురుకుల కావచ్చు అండ్ మోడల్ స్కూల్స్ కూడా కావచ్చు, ఈ 1 yearలో మీకు ఇవన్నీ సిలబస్ చెప్పాలంటే ఒక 5 to 6 months ఎలాగ పడుతుంది. నోటిఫికేషన్ కూడా టైం పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గురుకుల నోటిఫికేషన్ 200%గా 1000% గురుకుల నోటిఫికేషన్ వీటితో పాటే వచ్చే అవకాశం ఉంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఒక 10,000 పోస్టులకు డిఎస్సితో ఒక 6,000, 5 నుంచి 6,000
అండ్ ఇవి మోడల్ స్కూల్స్ గురుకులాలు కలిపి వస్తాయి. ఒక బీఎడ్ అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశం. ఎందుకంటే మీరు గురుకులా ప్రిపేర్గా అయితేనే గురుకులా మోడల్ స్కూల్స్ సేమ్ ఉంటుంది. ఈ రెండు ప్రిపేర్ అయితే డిఎస్సి వస్తుంది. కానీ ఓన్లీ నువ్వు డిఎస్సి ప్రిపేర్ అయితే నువ్వు గురుకులాలు సాధించలేవు అండ్ మోడల్ స్కూల్స్ సాధించలేవు. తెలుగు మీడియం అభ్యర్థులు ఎస్పెషల్లీ గురుకులాకి చెప్పేటప్పుడు చాలా డెప్త్గా చెప్తాం మనం. అదే డిఎస్సికి చెప్పేటప్పుడు చాలా ఉన్న సిలబస్ని అంత పేపర్ డెప్త్ కూడా రావట్టు అంత సిలబస్ చెప్పలేము. కానీ ఒక ఎక్స్ అండ్ వై వ్యక్తులు ఇద్దరు డిఎస్సి అండ్ గురుకులానే ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక ఎక్స్ అనే వ్యక్తి డిఎస్సి మీదే డిపెండ్ అయింటే వై అనే వ్యక్తి గురుకులాలు మోడల్ స్కూల్స్ డిఎస్సి 3 ప్రిపేర్ అయితే ఇతని కంటే ఎక్కువ డెప్త్ సబ్జెక్టు చదువుతాడు. ఒక 2 లేదా 3-4 బిట్లు కొంచెం ఆర్డ్ వచ్చినప్పుడు తను చేయగలుగుతాడు. కానీ ఓన్లీ డిఎస్సి ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థి చేయడం చాలా కష్టం. ఎందుకంటే నేను గ్రౌండ్ లెవెల్లో నేను చూసిన మొన్న పోస్టులు కూడా ఎవరైతే గురుకులాలు ప్రిపేర్ అయ్యారో మా దగ్గర గురుకులాలు రానటువంటి అభ్యర్థులకు మళ్ళీ డిఎస్సిలో ముందు వరుసలో మొత్తం వాళ్ళే ఉన్నారు. ఓన్లీ డిఎస్సికే కోచింగ్కి వచ్చిన వాళ్ళ అభ్యర్థులకు చాలా తక్కువ 10% కూడా పెద్దగా ఉద్యోగాలు రాలేదు. ఎందుకంటే లాస్ట్ ఆ టైంలో వాళ్ళు నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు రివిజన్ చేసి ఉన్నారు. 1 ఇయర్ నుంచి గురుకులాలు రాక మళ్ళీ కంటిన్యూగా ప్రిపరేషన్లో ఉన్నారు. వీళ్ళు ఏదో 1 మంత్ ముందల వచ్చి 2 మంత్స్ ముందల వచ్చి ఆ సిలబస్ చదివి ఉద్యోగం సాధించలేరు. కానీ ఉద్యోగం రావాలి అంటే మినిమం ఒక 5 to 6 months కష్టపడాలి. ఇప్పుడు మీకు ఆ టైం దొరుకుతుంది, ఖచ్చితంగా దొరుకుతుంది. ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్ రాదు, ఇమీడియట్గా మీకు ఉద్యోగాలు నోటిఫికేషన్ వచ్చి జాబ్ వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి ఈ వర్గీకరణకు కొంచెం టైం తీసుకునే ఛాన్స్ ఉంది. ఏది ఏమైనా నోటిఫికేషన్ అనేది 1000% వస్తుంది. దాంట్లో ఎవరు ఎలాంటి అపోహలు పడనవసరం లేదు. కానీ ఈ టైం అనేది కొంచెం పెరగడం వల్ల ఎవరైతే కసిగా చదువుకోవాలన్న తపన, ఉద్యోగం సాధించాలన్న కసి ఎవరికైతే ఉంటారో అలాంటి అభ్యర్థులే రండి. ఎందుకంటే నెల రోజులు 15 రోజులలో సిలబస్ అయిపోవాలి, వెళ్ళిపోవాలన్న అభ్యర్థులు మీరు ఓన్గా ప్రిపేర్ కాండి. నా దగ్గర ఇంటిగ్రేటెడ్ ఇంటెన్సివ్ బ్యాచ్లో ఒక 4 months కానీ 5 months కానీ ఎగ్జామ్ డేట్కి అనుగుణంగా ఒక మంచి సబ్జెక్టు లాస్ట్ టైం గురుకులాలలో ఎలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ అయితే ఇచ్చిన్నో అంతే క్వాలిటీ ఎడ్యుకేషన్ నేను ఈసారి ఇవ్వబోతా, మళ్ళీ ఇస్తా. కాబట్టి అలా వచ్చిన వాళ్ళు ఎంతోమంది సక్సెస్ అయ్యిర్రు, ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు కూడా అలా ఉద్యోగం సాధించాలన్న కసి తపన మీలో ఉంటే మీకు ఒక మంచి ఆఫర్. ఎందుకంటే నేను గురుకులాకే ఈ ఫీజు తీసుకున్నా 2022 నుంచి, అంత బిఫోర్ నుంచి కూడా. మోడల్ స్కూల్స్ 2012-13లో కూడా మేము ఈ ఫీజులు తీసుకున్నాము. సో కాబట్టి ఈ ఫీజుతో ఒక మంచి ఆఫర్. ఈ ఆఫర్ మళ్ళీ నేను ఈ 2వ తారీఖు 2వ తారీఖు అండ్ 3వ తారీఖు సండే మండే రోజులోనే మీకు ఈ ఆఫర్ ఇస్తా. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినట్టయితే దానికి మీకు ఉంటుంది. కాబట్టి ఇంటిగ్రేటెడ్ ఇంటెన్సివ్ బ్యాచ్లో మీరు జాయిన్ కావాలనుకుంటే కేవలము 2వ తారీఖు అండ్ 3వ తారీఖు మాత్రమే వీటిలో అడ్మిషన్ తీసుకుంటాము. కేవలం 20,000కి ఇస్తాం. లేకుండా నెక్స్ట్ మళ్ళీ ఫీజు యాజ్ ఇట్ ఈస్గా డిఎస్సికి గురుకులకు సపరేట్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. హెచ్జిటి బ్యాచెస్ ఇది బిఎడ్ వాళ్ళకు. హెచ్జిటి అభ్యర్థులకు ఖచ్చితంగా 4,000 ఖాళీలు హెచ్జిటీలే ఉన్నాయంట. దీంట్లో ప్రతి జిల్లాలో 100కు పైన పోస్టులు ఉన్నాయని మనకున్నటువంటి ప్రాథమిక సమాచారము. కాబట్టి హెచ్జిటి అభ్యర్థులు ఇంకా మీరు ఎలాంటి చిన్న పొరపాటు కూడా చేయకండి. ఎందుకంటే ఒక క్వాలిటీ హెచ్జిటి ఉద్యోగం రావాలంటే మీకు మ్యాథ్స్ పైన, ఇంగ్లీష్ పైన, మెథడ్స్ పైన మంచి గ్రిప్ ఉండాలి. ఇక్కడ అదేవిధంగా మన దగ్గర జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, జనరల్ సబ్జెక్ట్ అయిన జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మట్టపల్లి గారు కావచ్చు, పిఐ తీగల జాన్రెడ్డి సార్ కావచ్చు, మ్యాథ్స్ రాంబాబు వెంకట్ గౌడ్ ఇద్దరు ఎక్స్పర్ట్స్, ఇంగ్లీష్ కూడా సుధీర్ సారు రవికుమార్ సార్ అంటే సబ్జెక్టు డివైడ్ చేసినాం. అండ్ ట్రై మెథడ్ శ్రీనివాస్ అని, అండ్ తెలుగు పల్లి చిన్నారావు శివశంకర్ సార్, తెలుగు మెథడ్ సింహాచలం. సో ఒక
రెండు తెలుగు రాష్ట్రాలలో హెచ్జిటికి స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ ఒక మంచి కాంబినేషన్ ఉన్నటువంటి సబ్జెక్టు బాగా చెప్పించేటువంటి ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే అది బాసరా ఇన్స్టిట్యూట్. నాణ్యతకు మారు పేరు బాసరా. ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం కాబట్టినే ఇవాళ ఇంత సక్సెస్ రేటు మనము సాధించగలిగినాము. ఇక నీకు గురుకుల ఉద్యోగం రావాలి అన్నా, మోడల్ స్కూల్ ఉద్యోగం రావాలన్నా అండ్ స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం రావాలన్నా అది బాసరతోనే సాధ్యము. ఎందుకంటే ఈ గురుకుల ఉద్యోగం ఈజ్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ ద మెథడాలజీ. సో కాబట్టి స్టేట్ ఫేమ్ మెథడ్స్ ఉన్నటువంటి సంస్థ ఏదన్నా ఉంది అంటే అది బాసరా ఇన్స్టిట్యూటే. కాబట్టి ఈ బాసరాకు ఎదురు లేదు. దీంట్లో బయోసైన్స్ విక్రమ్ సార్ కావచ్చు, ఫిజికల్ సైన్స్ డాక్టర్ వేణుగోపాల్ సార్ కావచ్చు, అండ్ మ్యాథ్స్ జితేందర్ రెడ్డి సార్ కావచ్చు, తెలుగు సింహాచలం కావచ్చు, సోషల్ ఆంజనేయులు సార్ కావచ్చు, ఇంగ్లీష్ మెథడ్ ప్రసాద్ రెడ్డి సార్ కావచ్చు. ఇలా ఒక అద్భుతమైన ఫ్యాకల్టీ కాంబినేషన్ ఉన్నది. నీకు ఉద్యోగం రావాలంటే నీ దగ్గరైనా సబ్జెక్ట్ ఉండాలి, లేకుంటే ఇక్కడ బాగా చెప్పేటువంటి ఫ్యాకల్టీ అయినా ఉండాలి. ఒక నిర్ణయం నీ యొక్క జీవితంలో నీ యొక్క సక్సెస్లో 50% అదే ఉంటుంది. కాబట్టి నా దగ్గర మీరు జాయిన్ అయ్యే ముందు బాసరా ఇన్స్టిట్యూట్లో లాస్ట్ టైం 2022 లాంగ్ టర్మ్ బ్యాచ్లో తీసుకున్నటువంటి ప్రతి అభ్యర్థిని టచ్ చేయండి. అది మ్యాథ్సా, అది బయోసైన్సా, అది ఫిజికల్ సైన్సా, సోషలా, అది ఏ సబ్జెక్ట్ అయినా జాయిన్ అయితే నేను ఎలా సబ్జెక్ట్ చెప్పించినా ఎంత రిజల్ట్ వచ్చిందో మీకే వదిలేస్తా. అండ్ బాసరా ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని ఒకసారి మీరు చూడండి. వాళ్ళ ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయము, వాళ్ళు ఏం నేర్చుకోరు ఇక్కడ, ఎలా నేను చెప్పించిన అనేది ఒక బాసరా ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్లో కొంత ఉద్యోగాలు పొందినటువంటి విజయోత్సవ సభలో వాళ్ళ యొక్క మాటలు వినండి, మీకే అర్థమవుతుంది. సో కాబట్టి అభ్యర్థులారా, మీరు ఎవరైతే ఈ టైం అనేది దీన్ని నెగిటివ్గా తీసుకుంటే మీకు పొరపాటు. ఈ పెరిగిన టైంని మీరు పాజిటివ్గా ఒక్కొక్కరు, ఎందుకంటే 2022 గురుకులాలలో నా దగ్గర 7 months 8 months 6 months కోచింగే తీసుకున్నారు. ఇంకా వాళ్ళు ఒక 2 నెలలు 3 నెలలు వాళ్ళు హాస్టల్స్లో ఉండి స్టడీ హాల్స్లో కూర్చొని చదువుకున్నారు. కాబట్టి అలా ఉద్యోగాలు వస్తాయి. కానీ ఒక నెల 15 నెల రోజులలో వచ్చి ఉద్యోగం సాధించాలి, ఉద్యోగం రావాలి అంటే రాదు, కష్టమవుతుంది. కాబట్టి సో ఇది ఇంటిగ్రేటెడ్, ఒకే ఫీజుతో ఉద్యోగం సాధించే విధంగా ఇంటిగ్రేటెడ్ ఇంటెన్సివ్ బ్యాచ్. అది స్కూల్ అసిస్టెంట్కి వస్తుంది, గురుకుల టీచర్స్కి వస్తుంది, అండ్ మోడల్ స్కూల్స్కి వస్తుంది, అన్నిటికి వస్తుంది. ఇది బిఎడ్ అభ్యర్థులు మీరు ఎప్పుడో ఒక రోజు ఇంగ్లీష్లో చదవవలసిందే. రేపు స్కూళ్ళల్లో ఫ్యాకల్టీగా పోవాలన్నా తెలుగు మీడియం ఎక్కడ అభ్యర్థులు లేరు, అంతా ఇంగ్లీష్ మీడియమే అయిపోయింది. కాబట్టి అదేదో ఇప్పుడు మీరు ప్లాన్ చేసుకుంటే ఇక్కడ ఇంగ్లీష్ సబ్జెక్ట్ వస్తుంది, ఇంగ్లీష్లో నేర్చుకుంటారు, ఇట్లా ఉద్యోగం వస్తుంది. అండ్ రేపు జాబ్ వచ్చినా కూడా మీకు ఈవెన్ జాబ్ రాకున్నా కూడా ఒక ప్రైవేట్లో కూడా మీరు చెప్పుకునేటువంటి స్థాయికి మీకు ఇంగ్లీష్ మీడియం నేర్పిస్తారు. ఇక్కడ ఏం రానటువంటి అభ్యర్థులు స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా, అంటే సరిగా మ్యాథమెటిక్స్లో కూడా ఇబ్బంది, ఇంగ్లీష్లో కూడా ఇబ్బంది పడే అటువంటి అభ్యర్థులు ఇవాళ బాసరా ఇన్స్టిట్యూట్కి వచ్చి ఉద్యోగాలు కొట్టిరు. వాళ్ళే చెప్పారు మేము రాసుకుంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా వచ్చాయి సార్. అలాంటి పొజిషన్లో ఉన్నటువంటి మమ్మల్ని ఇవాళ బాసరా ఇన్స్టిట్యూట్ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది అని వాళ్ళ యొక్క అభిప్రాయాలను వాళ్ళు చెప్పారు. కాబట్టి సో మీరు ఇంకా లేట్ చేయకండి. ఈ నెల 2వ తారీఖు, వచ్చే నెల ఫిబ్రవరి 2వ తారీఖు 10 గంటలకు డెమో ఉంటుంది. అండ్ మండే నుంచి 3వ తారీఖు నుంచి మనకు ఇంటిగ్రేటెడ్ ఇంటెన్సివ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఇది 1 year వ్యాలిడిటీ ఇస్తాం. ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఈ ఆఫర్ కేవలము 2 రోజులు మాత్రమే ఉంటుంది. ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ బాసరా ఇన్స్టిట్యూట్.